వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఏపీలో ప్రతీకార రాజకీయాలకు అసలు చోటు లేదు. ఈ మాట నిజం, నిజంగా నిజం. మీరు నమ్మి తీరాలి. ఎందుకంటే ఇది లోకేష్ గారు చెప్పారు. అది కూడా ఒక జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, రాజ్దీప్ సర్దేశాయికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన ఈ మాట చెప్పారు. నిజంగా అసలు ఏపీలో ప్రతీకార రాజకీయాలకు చోటు లేదు. మరి రకరకాల అరెస్టులు, ముఖ్యంగా లిక్కర్ కేసు అనేటువంటిది ఒక ప్రణాళికాబద్ధంగా ఒక అద్భుతమైన కథని వండి గొప్ప స్క్రీన్ ప్లేతో దాంట్లో ఎవరిని ఇరికించాలి, ఎలా ఇరికించాలి, ఎవరిని అప్రూవర్స్గా మారమని బలవంత పెట్టాలి, ఎవరి పేరు ఎవరితో చెప్పించాలి, ఇవన్నీ కూడా అనేక రకాలుగా కేసులు పెట్టడం ఎంతోమంది మీద. అఫ్కోర్స్ వాళ్ళకి రీసెంట్గా బెయిల్ కూడా వచ్చిందనుకోండి. కోర్టు చాలా చోట్ల మొట్టికాయలేసింది. ఇంకా సోషల్ మీడియా వాళ్ళ మీద, సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళ మీద, లేదంటే మీడియా చర్చల సందర్భంగా మాట్లాడిన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెట్టేసి దానికి కోర్టులు చివాట్లు పెట్టే ఇవన్నీ జరుగుతున్నా కూడా ఏపీలో ప్రతీకార రాజకీయాలకు చోట్లేదు. మీరు అర్థం చేసుకోవాలంతే. ఈ మేధావులు, ఈ పౌర సంఘాల వీళ్ళు, విశ్లేషకులు వీళ్ళంతా అర్థం చేసుకోరు. మీరు లోకేష్ గారు చెప్తున్నారు కదా, ఏపీలో ప్రతీకార రాజకీయాలకు చోటు లేదు అనేటువంటిది నిజంగా నిజం. అది మీరు నమ్మి తీరాలంతే.